శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఈరోజు నాతో ప్రభు మాట్లాడితే ఎంత బాగుంటుంది. నాకే కావాల్సిన వాగ్దానం రావాలి అంటే నేను ఎంత బాధపడుతున్నానో అది దేవుడు చూస్తున్నాడా లేదా, అసలు ఈరోజు నాకు ఏదో ఒకటి తెలుస్తుంది, తెలవాలి. దేవా నువ్వు నాతో ఈరోజు దైవజనుడి ద్వారా మాట్లాడు అని నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించాడు. అందుకనే నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 4వ వచనం, విడువబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యోలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇందులో ఫస్ట్ లైన్, నీవు విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు. విడవబడిన దానివని నీవు ఇక మీదట అనబడవు. పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. అయ్యో నేను విడవబడ్డాను, నా బ్రతుకులాగా అయిపోయింది, నేను మోసపోయాను, నాకంత అన్యాయం జరిగింది, దేవుడే నాకు అన్యాయం చేశాడు అనే దుఃఖంలో ఉన్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఒంటరివి కావు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న ప్రత్యేకమైన మాట ఏంటంటే, నీవు ఎక్కడ అవమానముతోటి కృంగిపోతున్నావో అక్కడే దేవుడు నిన్ను నిలబెడతా ఉన్నాడు. విడువబడిన దానవని నీవు అనిపించుకోవడానికి లేదు. ఇక ఆ రీతిగా నీ మోడైన నీ బ్రతుకుని ఆయన చిగురింప చేస్తూ ఉన్నాడు. మోడు చిగురు పట్టిన తర్వాత, అది బహుగా ఫలించిన తర్వాత, కాయలతోటి అద్భుతముగా ఫలభరితమైన దీవెనలతోటి నిండి ఉన్నప్పుడు ఇక మోడు కనపడుతుందా? ఇక మీదట అది బలమైన వృక్షముగానే కనపడుతుంది.
దేవుడు నిన్ను ప్రేమించాడు, ప్రభువారు నిన్ను ఆవరించి ఉన్నారు. విడవబడిన దాను అని ఇక ఎప్పటికీ నువ్వు అనిపించుకోవడానికి లేదు. దేవుడే శాశ్వతమైన న్యాయము జరిగిస్తూ ఉన్నాడు. బలమైన శుభకార్యము నీ జీవితంలో దేవుడు జరిగిస్తున్నాడు. ఇక మీదట పాడైపోయింది మా కుటుంబం, పాడైపోయింది మా ప్రాంతము, పాడైపోయింది నా దేశం అని ఏడవటానికి లేదు. దేవుని ఒక వాక్యం ఏంటంటే, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. దేశం అంటే నీ కుటుంబం కోసము, నీ జనుల కోసము. అయ్యో వాళ్ళు పాడైపోయారు, నా బిడ్డలా పాడైపోయారు, నా పెద్ద బిడ్డలాగా అయిపోయాడు, చిన్న బిడ్డలాగా అయిపోయాడు, అల్లుడిలాగా, కూతురులాగా, కోడళ్ళలాగా, మనవడిలాగా, మా వ్యాపారంలాగా అయిపోయింది, అలాగే అయిపోయింది అంటున్నావు కదా. ఇక మీదట చెడు వార్తను వినకుండా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క సమయంలో, దీవెనకరమైన సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. విడవబడిన దానవని ఇక మీదట నువ్వు అనబడవు. నువ్వు సింగిల్ అని, నీకెవరు లేరని, నువ్వు ఒంటరి అని నిన్ను గూర్చి ఎవరైనా వేరేగా మాట్లాడుతుంటే, ఆ మాటల గురించి నువ్వు విన్నప్పుడు, నువ్వు తలపోసుకున్నప్పుడు గుండె పగిలి పెద్ద బాధతో నువ్వు ఉన్నావు కదా. అందుకనే దేవుడు ఇక్కడ ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక ఉన్నతమైన మాట. హెప్సిబా అని నీకును, బ్యోలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును. హెప్సిబా అంటే ఇష్టురాలు, బ్యోలా అంటే ఎంత కింద రాశాడు, పవిత్రత అని. అంటే ఇష్టురాలు, పవిత్రత అనేటువంటి విలువైన అర్థం వచ్చేటువంటి పేర్లు దేవుడు నీ జీవితానికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి ఆశీర్వాదానికి కర్తగా ఉండబోతున్నావు, అటువంటి ఆశీర్వాదానికి దీవెన పాత్రురాలుగా ఉండబోతున్నావు. నీవు విడువబడిన దానవు కావు, నువ్వు ఎడబాయేసిన వాడువు కావు. దేవుడే నీకు తోడుగా ఉండి నేను అనేక మంది జనముల మధ్య దీవెనకరంగా నేను కట్టబడుతున్నాడు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో గలిలయ ఆశీర్వాదం గురించి చాలా ఎపిసోడ్లుగా దేవుడు మనకి అనుగ్రహించారు. మరొక కొత్త అంశం అందులో దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి నుండి 5వ వచనం వరకు చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. నేను విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారు వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఇంకా కిందకి చదవచ్చు. రండి, ప్రభు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు అని ఇదిగో మీతో చెప్పి తిన నేను. ఆమెన్. హల్లెలూయా. ఈ పునరుద్ధాన ఆశీర్వాద వాగ్దాన వాక్యము మనం ఈరోజు చదువుతూ ఉన్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు మత్తయికి చాలా ప్రత్యేకమైన విషయాల్లో దేవుడు ఆధిక్యతనిచ్చి ఉన్నాడు. ఆయన ద్వారా బయలుపరిచిన మాట ఏంటంటే, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమును తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. యేసు ప్రభు వారు సిలువ వేయబడిన తర్వాత 7 మాటలు సిలువలో పలికిన తర్వాత ఆయన సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత ఆయన 3వ దినాన్ని లెగిస్తాడు అని చెప్పినందువల్ల మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధి దగ్గరికి వచ్చారు. వారు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు సమాధి దగ్గర ఎవరున్నారు సమాధి దగ్గర? గట్టిగా చెప్పాలి. ఈరోజు వర్తమానం ఇదే. అక్కడ సమాధిలో చూడటానికి వెళ్తే దేవుని దూత అక్కడ ఉన్నటువంటి రాయిని బొర్లించి దాని మీద కూర్చుని మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, అమ్మా మీరు సమాధిలో ఉన్నటువంటి యేసును చూడటానికి వచ్చారు కదా, మీరు ఆయన ఇక్కడ లేడు. ఏమంటుంది ఆ దూత? ఆయన ఇక్కడ లేడు,
ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు. లేచిన తర్వాత ఆయన గలిలయకి వెళ్ళిపోయాడు. మీకు ముందుగా గలిలయకి వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దూత సమాధి దగ్గర ఉన్నది. ఈరోజు అంశము దూత సమాధి దగ్గర ఉన్నది. ప్రియులరా, దేవుని దూత సమాధి దగ్గరుండి ఆ సమాధి దగ్గరికి వచ్చినటువంటి మగ్దలేని మరియకి రూట్ చెప్తా ఉంది ఏంటంటే, ఆయన సమాధిలో లేడు, మీరు సమాధిలో చూడకండి, ఆయన గలిలయ వెళ్ళిపోయాడు మీకంటే ముందుగా. మీరు గలిలయ గనక వెళ్ళగలిగితే ఆయనకు ముందుగా, మీకు ముందుగా ఆయన వెళ్ళిపోయాడు కనుక మీరు గలిలయ వెళ్తే మీరు గలిలయలో ఆయనను చూస్తారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా ప్రియ సహోదరులరా, పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దాన ఆశీర్వాదం ఇస్తున్న మాట ఏంటంటే, మన శ్రమలు, మన బాధలు, మన కష్టాలు సమాధిలాగా ఉంటాయి. చాలామందికి సమాధి కష్టాలు ఉంటాయి. అంటే నా జీవితంలో ఇంకా అప్పులు తీరవని అనుకుంటాం మనం. నా జీవితంలో ఇంకా పెళ్ళి అవ్వదేమో, నేను ఇల్లు కట్టలేనేమో, నా బ్రతుకేంటి, ఈ అవమానం ఏంటి, ఈ ఆందోళన ఏంటి, ఎప్పుడు నాకు మనసుకు శాంతి లేదు అని దుఃఖముతో ఉన్నావు. నీ కష్టము బహుశా సమాధి కష్టములాగా, ఇంక ఇది ఇంతే శాశ్వత కాలం ఉంటుంది, నా తర్వాత నా బిడ్డలకు అప్పులు ఉంటాయి, నా బిడ్డల తర్వాత నా బిడ్డలకు అప్పులు ఉంటాయి, మా బ్రతుకే అప్పులు, రోగాలు, బాధలతో, అశాంతితో ఉంటాము అనుకున్న నీకు దేవుడిస్తున్న మాట ఏంటంటే, నీ సమాధి కష్టము దగ్గర దేవుని దూత నిలిచి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మనకు ఎన్ని సమస్యలు ఉన్నా కానీ మనం ఎందుకు సంతోషంగా ఉంటామంటే, మనకున్నటువంటి సమస్యల దగ్గర దేవుని దూత కూర్చున్నది. ఆమేన్. మనం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే దూత మనల్ని సమాధిలోనికి వెళ్ళనివ్వకుండా మా దూత మనకి గలిలయ వైపు వెళ్ళేలాగా దారి చూపిస్తూ ఉంది. ఆమేన్. నీకెన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఈరోజు పరిశుద్ధాత్ముడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీకెంత పెద్ద పోరాటమో ఉంది, కానీ ఆ పోరాటము దగ్గర ఒక రాయి బొర్లించి రాయి మీద దర్జాగా కూర్చున్న ఒక దేవుని దూత నీకు తోడై ఉన్నది. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ఎంత పెద్ద శోధనైనా, మన శోధనలో మన వారు అందరూ చెయ్యి విడిచిపెట్టినా, నీ అనే వాళ్ళందరూ దూరం అయిపోయినా, నా అనే వాళ్ళందరూ దూరం అయిపోయినా, చివరికి కట్టుకున్న మనిషి దూరం అయిపోయినా, నిన్ను విడువని వాడొకడున్నాడు. ఆయన తన దూతలను నీ దగ్గరికి పంపించి ఉన్నాడు. ఇంకా నువ్వు ఇన్ని సమస్యల్లో బ్రతుకుతున్నావంటే, ఇంత అవమానంలో కూడా నువ్వు బ్రతుకుతున్నావంటే, ఎందుకు బ్రతుకుతున్నావు, ఎలా బ్రతుకుతున్నావంటే, దేవుడు నీ దగ్గర, నీ ఇంటి దగ్గర ఒక ఏంజెల్ని పెట్టాడు. నమ్మిన వాళ్ళందరూ ఈ వాక్యము నా కొరకే అని అనుకుంటే ఆమె నన్ను 7 మార్లు చెప్పి చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించండి. ఎస్, ఇది నా కొరకే. దేవుడు నా ఇంటి దగ్గర ఒక దూతను ఏర్పాటు చేయడు. నా దగ్గర నేను పాపాత్మురాల్ని, నేను పాపాలు చేశాను, నిజంగా దేవుడు నా ఇంటి దగ్గర ఉంటాడా, నాతో ఉన్నాడా అని ఏడుస్తున్నావేమో, అయినా నిన్ను క్షమించి తన దూతని దగ్గర పెట్టాడు. ఆయన నీ మనసు ఎరిగిన వాడు, ఆయన దూత నీ దగ్గర కావలిగా ఉంచాడు. మీరు పారిపోని అవసరం లేదు, మీరు చనిపోవాలని అవసరం లేదు, ఊరేసుకోవాలి, నేను దేంట్లోనూ దూకి చచ్చిపోతాను, నా వల్ల కాదు, ఈ మనుషుడితో నేను భరించలేను, ఈ మనిషితో నేను భరించలేను, ఇన్ని కష్టాలు నా వల్ల కాదని ఏడుస్తున్నావేమో. అందుకనే ఈ ప్రార్థనా శక్తి అని ఒక దూతని నీ దగ్గరికి పంపించాడు. ఈరోజు ఇక్కడ పంపి మీకు చెప్తున్న శుభవార్త ఏంటంటే, మీ దగ్గర దేవుని దూత నిలిచి ఉన్నది. అందుకని నువ్వు చనుకుపోవాలని అనుకుని వెళ్ళిపోయినప్పుడు కూడా చివరి క్షణంలో నువ్వు ఆగేవు అంటే నీకు నువ్వు ఆగలేదు, దేవుని దూతను పట్టుకుని నేను లాక్కొచ్చింది, నీ బిడ్డను లాక్కొచ్చింది. పెద్ద యాక్సిడెంట్ కాబోతున్నప్పుడు దేవుని దూత నిన్ను తప్పించింది. భయంకరమైనటువంటి శోధన నీ మీద పడిపోతున్నప్పుడు దేవుని దూత నిన్ను తప్పించింది. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఈ నెల మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఇంటి దగ్గర చూసుకుంటే దేవుని దూత మీకు కళ్ళకి కనపడుతుంది. నమ్మగలుగుతున్నారా? ఒక దైవజనుడు సువార్త చేయడానికి వెళ్ళి ఒక ప్రాంతంలో ఒక రోడ్డు పక్కనే ఖాళీ ప్లేస్లో
చిన్న మందిరం కట్టుకుంటే ఆ పక్కన ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్ ఇక్కడ తీసేయాలి, ఇక్కడ ప్రార్థన తీసేయాలరా అంటే మీరేమన్నా కానీ దేవుడు నాకు చూపించాడు, నాకు ఇక్కడే దారి ఉంది, ఇది గవర్నమెంట్ స్థలంలో నేను చిన్నగా నా పిల్లలతో ఉన్నానని సేవ ప్రారంభిస్తే అతను అనుకున్నాడంటే ఆ ల్యాండ్ లార్డు, మా ఏరియాలో జరిగిన సాక్షిని చెప్తున్నాను, ఎలాగైనా సరే ఈ మనుషుడిని, ఈ పాస్టర్ని, ఈ కుటుంబాన్ని నాశనం చేసేయాలని చెప్పి రాత్రికాల సమయంలో ఆ మనుషుడు, ఆ ల్యాండ్ లార్డు అక్కడి నుంచి తన భూమి ఉంది, ఆ భూమి గల యజమాని వచ్చి అర్ధరాత్రిగాడు వచ్చి ఈ యొక్క దైవజనుడిని చంపటానికి వచ్చి ఆ గుమ్మం దగ్గర నిలబడ్డాడట. గుమ్మం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ గుమ్మం ముందే తెల్లని వస్త్రాలు వేసుకున్న దేవుని దూత నిలిచి ఉందట. వెంటనే ఆ మనుషుడు భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు. ఎవరో ఉన్నారు, ఎత్తుగా ఉన్నాడు ఎవడో, మెలకుగా ఉన్నాడు ఎవడో ఉన్నాడు ఇంటి దగ్గర అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత రెండో రోజు ఆలోచన చేసుకుని రెండో రోజు మళ్ళీ వెనకాల గుమ్మంలోంచి వచ్చాడటండి. వేసుకున్నదే తాటాకిల్లది. రెండవ గుమ్మంలోంచి వెళ్ళి ఎలాగైనా చంపేయాలని చెప్పి వెళ్తే ఆ గుమ్మం కాడ దేవుని దూత నిలిచే ఉంది. అప్పుడు ఆ మనుషుడికి భయం వేసింది, అసలు ఏదో జరుగుతుంది ఇక్కడ, ఏముందని చెప్పి మరలా మూడో రోజు 4 పక్కల తిరుగుతూ ఉంటే 4 దిక్కుల దేవుని దూత నిలిచే ఉందట. ఆ దైవజనుడు చాలా పేదవాడే, ఆయనకి చాలామంది పిల్లలు ఉన్నారు, ఆయనకి ఎవరు ఆధారం లేదు, ఊరంతా సేవ చేసి అక్కడ బ్రతుకుతున్నాడు. చిన్న పరిచర్య, ఆర్థికంగా ఏ పూటగా పూట తెచ్చుకుని బ్రతుకుతున్న సేవ అది. కానీ ఆ దైవజనుడు పిలువబడ్డాడు కనుక ఆ దైవజనుడి దగ్గర దేవుని దూత ఉండటం, ఈ ల్యాండ్ లార్డు చుట్టూ తిరిగి ఆశ్చర్యానికి గురైపోయి ఆ ఉదయకాల సమయంలో ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. నీ ఇంటి దగ్గర మొదటి గుమ్మంలో నేను చూశాను, ఒక పెద్ద మనిషి నిలబడి ఉంది, ఒక దైవంలాగా. ఒక తెల్లని వస్త్రాలు వేసుకున్న ఒక మనుషుడు ఈ పక్క నిలబడ్డాడు. నేను 4 పక్కలో చూశాను, ఎవరో నీ ఇంటి చుట్టూ ఒకరు తిరుగుతూ ఉన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది అంటే అప్పుడు దైవజనుడు అనంట, మేము ఏమీ లేని వారమే కానీ దైవ బలము కలిగిన వారము, మా ఇళ్ళ దగ్గర దేవుని దూత ఉంటుంది. అద్భుతం ఏంటంటే ఆ మనుషుడు మారు మనసు పొంది, ఆ మనుషుడు మార్పు చెంది, నువ్వు గవర్నమెంట్ స్థలంలోనే కాదు నా స్థలంలో కూడా నువ్వు దేవుని మందిరాన్ని ఏర్పాటు చేయని తన స్థలంతో సహా దేవునికి ఇచ్చాడు. మనము పైకి అందరికీ పనికిమాలిన వాళ్ళుగా కనబడుతున్నామేమో కానీ నీ ప్రయాణంలో దేవుని దూత నీకు తోడుగా ఉంది. నీ అప్పులు, నీ రోగము, నీ బాధ, వేదన, అవమానములో ఉండి నలిగిపోతున్నా కానీ నీ ఇంటి దగ్గర గోడ మీద దేవుని దూత కూర్చుని ఉన్నది. ఈరోజు చేస్తున్న పని ఏంటంటే దేవుని దూత మీకు సరైన గైడ్ లైన్స్ ఇవ్వబోతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, ఎవరు నాకు ఏ సలహా ఇవ్వట్లేదు, నా బిడ్డ కోసం, నా భవిష్యత్తు కోసము, నా బిడ్డ భవిష్యత్తు గురించి కూడా ఎవ్వరూ ఆలోచన చేయట్లేదని అనుకుంటామేమో. దేవుని దూత గలిలయకి మిమ్మల్ని నడిపించబోతా ఉంది. నేను గలిలయ సముద్రం మీద తిరిగాను, గలిలయ ప్రాంతానికి వెళ్ళాను. మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. నేను గలిలయ సముద్రం దగ్గర 3 రోజులు స్టే చేశాను. ఏంటి గలిలయ యొక్క స్పెషాలిటీ అని చూశాను. యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళాను, మీకు చూపిస్తున్నాను చూడండి. యేసు ప్రభు సమాధి, తెరవబడిన సమాధి దగ్గర, ఆ లేచిన యేసు ప్రభు లేచిన సమాధి దగ్గర నేను ఇదిగో ఫోటో తీసుకున్నాను. ఆయన్ని ఈ సమాధిలో పెట్టారు యేసు ప్రభు వారిని. ఇందులో లోపల ఈ రాయేమో అలా దొర్లించి, నేను ఎక్కడ నిలబడ్డాను అక్కడ దేవుని దూత రాయి బొర్లించి అక్కడ కూర్చుందనమాట. ఈ మత్తయి 28లో ఉన్నటువంటి మాట ఏంటంటే, ఈ రాయి ఇక్కడ బొర్లించి ఇక్కడ కూర్చుని చెప్తా ఉంది, ఓ మగ్దలేనే మరియా మీరు సమాధిలో చూడకండి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి గలిలయకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? గలిలయకి వెళ్ళిపోయాడు. మీరు ఆయనను చూడాలంటే మీరు గలిలయలోనే చూస్తారు. ఈ సమాధిలో నుండి యేసు ప్రభు లేచి 40 రోజులు భూమి మీద ఉన్నారు. ఆయన ఎన్ని రోజులు ఉన్నారు? 11 మార్లు అందరికీ కనబడ్డారు. ఆయన 11 సమయాలు అందరికీ కనబడి చివరి దినమున ఆయన అందరికీ చెప్పి అందరి ముందు అందరూ చూస్తుండగానే పైకి ఆరోహణమై వెళ్ళిపోయారు. ఆమేన్, హల్లెలూయా. మరి గలిలయలోకి వెళ్ళిపోమని దేవుని దూత ఎందుకు చెప్తుందంటే, గలిలయలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే, గలిలయ అనేది అక్కడ ఒక సరస్సు అనమాటది. ఆ గలిలయలో చేపలు విస్తారంగా దొరుకుతాయి. ఏం దొరుకుతాయి? ఇదిగో గలిలయ సముద్రం అనమాట. ఇది దీని చుట్టూ కూడా
ఈరోజు మంచి డెవలప్ అయిపోయింది, మంచి బిల్డింగ్స్ ఉన్నాయి. ఇందులోనే యేసు ప్రభు వారు ప్రయాణం చేశారు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఈ యొక్క గలిలయ సముద్రము అంటే ఒక సరస్సు లాగా ఉంటుంది. అది 22 కిలోమీటర్ల పొడవు ఉంది, 11 కిలోమీటర్ల వెడల్పు ఉంది గలిలయ. యేసు ప్రభు సమాధి నుండి లేచి వెంటనే గలిలయకి వచ్చేసారు. ఎక్కడికి వచ్చారు? గలిలయకి. దేవుని దూత అంటుంది, మీరు సమాధిలో చూడకండి అమ్మా, సమాధిలో ఏమీ ఉండదు, నేను చెప్తున్నాను, మీరు గలిలయకి వెళ్ళిపోతే యేసు మహిమను మీరు అక్కడ చూడగలరు. ఆమేన్, హల్లెలూయా. ఇదంతా కూడా గలిలయ ప్రాంతం ఫలభరితంగా ఉంటుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి కొండల మీద ఉన్నటువంటి మంచు, వర్షపు నీరు అంతా కూడా అక్కడికి వస్తుంది. ఈ నీటి ఊటకి బలమైన రుచికరమైన చేపలు ఉంటాయి. గలిలయ ఫస్ట్ పాయింట్ ఏంటంటే గలిలయ వ్యాపారానికి సూచన. ఆమేన్. ఆ గలిలయ ప్రాంతంలోనే పేతురత్త గారు, అలాగే ఆ కుటుంబీకులందరూ కూడా, ఆంధ్రేయ, వీళ్ళందరూ కూడా చేపలు పట్టుకుని, చేపలు దొరికితే అమ్ముకుని బ్రతికేవారు. ప్రియులరా, ఈ రోజుకి గలిలయ ప్రాంతంలో ఆ సరస్సులో బలమైన చేపలు ఉన్నాయి. ఆ సముద్రంలో దొరికిన చేపలు పట్టి పెడతారు. ఆ చేపకి పీటర్ ఫిష్ అంటారు. ఏం ఫిష్ అంటారు? అందరు చెప్పండి. పీటర్ ఫిష్ అని చక్కగా పాంప్లెట్ లాగా ఉంటుంది చేప. ఆ చేపని డ్రై ఫిష్ చేసి పెడతారు, అందరూ తింటారు. అందరూ లేచి నిలబడండి. సమాధి దగ్గర ఉన్న దూత ఒక గైడ్గా ఉన్నాడు. నీ జీవితానికి, నా జీవితానికి, నా భర్తకి ఎవరు సరైన ఆలోచన చెప్పేవారు లేరు, నాకు సరైన ఆలోచన చెప్పేవారు లేరు. మేము ఎలా పైకి వస్తాం, ఎలాగా మా బ్రతుకు, ఎలాగా ఈ సమస్య, ఎలాగా ఆ ప్రాబ్లం, ఎలాగా ఈ గొడవలు ఎలా పోతాయి, నాకు నెమ్మది లేదు, ఎటైనా పారిపోవాలని ఉందని ఏడుస్తున్నావేమో. దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తండి. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, తలలు పైకెత్తి, కళ్ళు మూసుకొని, పునరుద్ధానుడు నీ కొరకు ఉన్నాడు. పునరుద్ధానుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీ కొరకు బంగారు స్థానమే దేవుడు సిద్ధపరిచాడు. ఒక రాజగృహంలో నువ్వు అడుగు పెడతావు. నీ బిడ్డ రాజగృహంలో అడుగు పెడుతుంది. నీవు అనేక మందికి సహాయం చేసే చేతిగా దేవుడు బ్లెస్ చేస్తున్నాడు. దేవుడు గొప్పవాడు. ఆయన నీ పక్షముగా ఉన్నాడు. నీ ఇంట్లో గర్భఫలము చూస్తావు, నీ ఇంట్లో భూఫలాన్ని చూస్తావు, ఉద్యోగ ఫలాన్ని చూస్తావు, అన్ని రకాల ఫలాలు. గలిలయ సమృద్ధి, పడవ నిండా ఉన్న చేపలు, నీళ్లు నిండా దీవెన, నీళ్ళ మీద నడవటం, ఆధారము లేకుండా ఎవరు ఊహించుండరు అలాంటి బ్రతుకు నీవు బ్రతకబోతా ఉన్నావు. ఆశ్చర్యమే నీ బ్రతుకు, ఆశ్చర్యమే నీ జీవితము. ఎలా ఇల్లు కడతావో ఎవరికి తెలియదు, ఎలా పెళ్లి చేస్తావో ఎవరికి తెలియదు, ఎలాగ చదువు కంప్లీట్ చేస్తావో ఎవరికి తెలియదు, ఎలాగ గొప్ప ఉద్యోగం సాధిస్తావో ఎవరికి తెలియదు, నీకే తెలియదు. కానీ నిన్ను ఆయన నడిపిస్తా ఉన్నాడు. నీ చేతుల వ్యాపారాన్ని బ్లెస్ చేయబోతున్నాడు. నీ యొక్క ఆలోచన సఫలం చేయబోతున్నాడు. నాకు ఆధారము నీవే ఉన్నావు బాబు. నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదు బాబు. ప్రార్థన చేయండి. నా కొరకు సమాధి నుండి లేచావు. నేను ఇంకా ఎందుకు సమాధిలో చూడాలి? ఇక నేను పాత జీవితాన్ని పాతి పెడుతున్నాను, పాత బ్రతుకుని విడిచిపెడుతున్నాను. ఇక నేను ఆ జీవితంలో సనుగుడు అనేది నాకు రానివ్వను. నేను అనుమానముగా ఇక మాట్లాడను. ఇక నేను వ్యభిచరించను, నేను దొంగిలించను, పాపము చేయను. నీ ఎదుట సాగిల పడుతున్నాను. నా జీవితానికి నీవు ఆధారముగా ఉండు బాబు. నాకు సమృద్ధి కలగచేయి, నాకు సర్వ సమృద్ధిని కలగచేయి. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. నీ మహిమలో నన్ను నడుపు. నీ సాక్షిగా ఉంటాను. నా బ్రతుకు కాలమంతా నీకు సాక్షిగా ఉంటాను. నీవే నా కాపరి, నీవే నా ఊపిరి. సమాధి దగ్గర ఒక మనిషిని పెట్టావు. నా దరిద్రంలో కూడా ఒక దూతను ఏర్పాటు చేసేవా? ఆ దూత నా దగ్గరే ఉంది, నాతోనే మాట్లాడుతుంది. ఎస్, గలిలయ వైపు వెళ్ళమంటే నేను రూట్ మారుస్తాను, ఆలోచించే విధానం మార్చుకుంటాను, ప్రయాణం చేసే రూట్ మారుస్తాను. నేను ఇక అన్ని గలిలయ ఆశీర్వాదం గురించి ఆలోచిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. నీ మహిమ నాకు తోడుగా ఉంచండి.
నీ సన్నిధి నాకు తోడుగా ఉంచండి. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిన్ను నా రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, నిన్ను నా దేవుడిగా స్వీకరిస్తున్నాను. నా పాపాలు క్షమించు, నా ఇంటి మీద ఏలుబడి చేస్తున్న దోషాన్ని తొలగించు. అందరూ ప్రార్థన చేయండి. సర్వాధికారి యేసు ప్రభువా, మీకు వందనాలు. మీ పాద సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను. దుఃఖముతో నీ బిడ్డలను ఓదార్చండి, ఆదరించండి. అప్పులు బాధలతోటి కొట్టుమిట్లాడుతున్న కుటుంబాల్లో ఐశ్వర్యాన్ని దయచేయండి. నువ్వు నమ్మదగిన దేవుడు. ఎవరు విడిచిపెట్టినా నీవు విడిచిపెట్టే దేవుడు కాదు బాబు. నువ్వు నమ్మకమైన దేవుడవు, నిజమైన దేవుడవు. ఒక్కసారి బిడ్డలను ఆదరించండి. వెంటనే రిజల్ట్ రావటానికి మరలా నెల మా ప్రార్థనలో బలమైన సాక్ష్యాలు చెప్పుకునే స్థితి దయచేయండి. మానసికంగా కృంగిపోయిన బిడ్డలను ఓదార్చండి. పాపములో పడిపోయిన బిడ్డల్ని రక్షించండి. నీ సన్నిధి దయచేయండి. ఉద్యోగాలు లేవని ఏడుస్తున్న బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వ్యాపారంలో నష్టపోయిన బిడ్డలకు వ్యాపారంలో అభివృద్ధిని దయచేయండి. అందరి మీద నీ అభిషేకము దయచేయండి. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేయండి. వివాహం కాని వారికి మంచి లైఫ్ పార్ట్నర్స్ మీద అనుగ్రహించండి. మంచి జీవిత భాగస్వాములను దయచేయండి. అనారోగ్యం వారిని ముట్టి బాగు చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.